సాతాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి. లెప్రా ఇండియా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని 22 జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాల ద్వారా మెయిన్ స్ట్రీమింగ్ ప్రాజెక్టును 2009లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును గ్రామీణ మహిళలకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాకో మార్గదర్శకాల్ని అనుసరిస్తూ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ మరియు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నియుక్తమైన 62 ఆరోగ్య మరియు పౌష్టికాహారం మండలాల్లో అమలుపరచడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందు 2006లో ప్రయోగాత్మకంగా లెప్రా ఇండియా కేథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో పిహెచ్సి ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్టు ద్వారా హెచ్ఐవి ప్రాబల్యం అధికంగా ఉన్న నిజామాబాద్, నెల్లూరు మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో అమలుపరచడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధిత కార్యక్రమాలను సర్పు వారి కార్యక్రమాలతో ఏకీకృతపరచటం లెప్రా ఇండియా వారి మెయిన్ స్ట్రీమింగ్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ఆరోగ్య మరియు గ్రామీణ అభివృద్ధి శాఖలను ఒక్క తాటిపైకి చేర్చటం వలన ప్రాజెక్టు వ్యయం తగ్గటమే కాక డూప్లికేషన్కి ఆస్కారం ఉండదు. లెప్రా ఇండియా ఈ ప్రాజెక్టును 5 దశలుగా విభజించి అమలు చేస్తుంది. ట్రైనింగ్ మాడ్యూల్స్ రూపొందించటం, వివిధ స్థాయిల్లో శిక్షణలు ఇవ్వడం, సాంకేతిక మరియు సహాయక పర్యవేక్షణని అందించటం, రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్, అడ్వకసీ, నెట్వర్కింగ్ మరియు రిఫరల్స్. ప్రాజెక్టులో మొదటగా లెప్రా ఇండియా వారు 3 మాడ్యూల్స్ ను రూపొందించారు. ఈ మాడ్యూల్స్ ను గ్రామీణ మహిళలకు సులువుగా అర్థమయ్యే విధంగా ఒక కథ రూపంలో రూపొందించబడ్డాయి. ప్రతి మాడ్యూల్ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రూపొందించబడింది. 3 మాడ్యూల్స్ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి గ్రామీణ మహిళలకు హెచ్ఐవి ఎయిడ్స్ కు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పునరుత్పత్తి ఆరోగ్యం, వివాహ వయస్సు, లింగ నిర్ధారణ వంటి అంశాలపైన పూర్తి అవగాహన కల్పిస్తాయి. రెండవ దశలో లెప్రా ఇండియా క్యాస్కేడింగ్ పద్ధతి ద్వారా రాష్ట్ర స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు, జిల్లా స్థాయిలో యాంకర్ పర్సన్లకు మరియు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం జరిగింది. శిక్షణ అనంతరం ఆరోగ్య కార్యకర్తలు మహిళా సంఘాల్లోని మహిళలకు శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ మాడ్యూల్స్ కథ రూపంలో వాళ్ల జీవనానికి సంబంధించేలా ఉండటం వల్ల సంఘాల సభ్యులు ఈ మాడ్యూల్స్ లో పొందుపరిచిన విషయాలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. మాడ్యూల్స్ లో ఉండే సన్నివేశాలు తమ నిజ జీవితానికి దగ్గరగా ఉండటం వలన సంఘ సభ్యురాళ్లు ఈ మాడ్యూల్స్ ని వినడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఒక శ్రీనివాస్ లక్ష్మి కథ. ఇంతకు ముందు మాకు హెచ్ఐవి చెప్పేవాళ్ళంటే హెచ్ఐవి వస్తుంది, సోకుతుంది ఇలా చెప్పేవాళ్ళు అనమాట. అది మేము ఆ మాడ్యూల్ తీసుకున్నట్టుంటే ఒక కథ రూపంలో లక్ష్మీ శ్రీనివాస్ ఎలా వాళ్ళు కథ భార్యాభర్తలు దాంపత్యాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మనకు తీసుకుని మన మనసులను ఒప్పించే పద్ధతిలో ఆ ట్రైనింగ్ అనేది చాలా మాకు అయింది సార్. అట్లే రూప భర్తకు ఎలా హెచ్ఐవి సోకింది అనేది ఒక కథ రూపంలో ప్రతిరోజు మన సీరియల్ ఎంత ఇష్టమో మాకు ఈ మాడ్యూల్స్ అంటే కూడా మాకు చాలా ఇది అనిపించింది సార్. లింగ నిర్ధారణ, హెచ్ఐవి వైరస్ ఎలా సోకుతుంది వంటి విషయాలు ఈ మహిళలకు సులువుగా అర్థమయ్యే విధంగా ట్రైనింగ్లలో ప్రత్యేక పద్ధతులను ఉపయోగించి వివరిస్తారు. మాడ్యూల్స్ లో పొందుపరిచిన కొన్ని విషయాలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో ఈ ప్రాజెక్టును అమలు చేసేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు సంఘ సభ్యురాళ్ల నుంచి కొంత విముఖత ఎదురైంది. అయితే ఆరోగ్య కార్యకర్తల కృషి వల్ల మహిళలు ఈ అంశాల ప్రాముఖ్యతను గుర్తించి ట్రైనింగ్లో పాల్గొనడమే కాక ఇతరులకు ఈ అంశాల గురించి తెలియజేస్తున్నారు. ఫస్ట్ మేము ఆ బుక్స్ చూపించినప్పుడు ఆ బుక్స్ చూసి మా సభ్యులు కూడా ఈ బుక్సా మేము చూడలేము, మాకొద్దు అనేసి చెప్పడం జరిగిందండి. అయితే ఈ బుక్స్ వద్దు చెప్పొద్దు అని మాత్రం అనొద్దు, దీనిలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది, అసలు మీరు ఒక్కసారి చూడండి, పని మీరు చూడకపోయినా మేము చదివింది వినండి అని కూడా చెప్పామండి.
ఏంటి ఈ పుస్తకంలో అంత మ్యాటర్ ఏముందా అనేసి లేచిన వాళ్ళే కూర్చుని విన్నారు సార్. ఆ 3 బుక్స్ చెప్పడం ద్వారా ఇంత మ్యాటర్ దీనిలో ఉందా, మనకి పనికొంచేయి ఇలాంటివి ఉన్నాయా, మనం వీటి ద్వారా చాలా అభివృద్ధి చెందుతాము అని చెప్పడం కూడా జరిగింది సార్. శిక్షణ యొక్క నాణ్యతను లెప్రా మరియు సెర్ప్ మానిటరింగ్ టీములు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. లెప్రా ఇండియా మెయిన్ స్ట్రీమింగ్ ప్రాజెక్టు యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు గ్రూపులకు సహాయక పర్యవేక్షణ మరియు సాంకేతిక సహకారాల్ని అందిస్తారు. మాట్లాడడం వల్ల కలిసి పక్కపక్కన పడుకోవడం ద్వారా ప్రాజెక్టు యొక్క స్థితిని, సాధించిన విజయాలను సమీక్షించడం కొరకు వివిధ స్థాయిల్లో మీటింగ్లు నిర్వహించబడతాయి. మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో శిక్షణ ఇచ్చిన వారు వాళ్ళు మళ్ళీ గ్రామంలో జరుగుతుందా లేదనేది చూసుకోవడము, పర్యవేక్షణ చేసుకోవడం కూడా దీనిలో భాగంగా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మళ్ళీ లెప్రా సొసైటీ నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్స్, తర్వాత ఇక్కడ మన ఏపీఎం కానీ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ జిల్లాలో ఉన్నటువంటి వారు ఇద్దరు కలిసి మళ్ళీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోను అలాగే ఎస్హెచ్జిలో ట్రైనింగ్ ఇచ్చే విధానం మీద పర్యవేక్షణ కూడా కలిపి చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా లెప్రా టీములు సర్ప్ వారి ఇతర ఆరోగ్య సంబంధ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. When we go for the field visits, along with our HIV intervention activities, we also monitor the activities of the health and nutrition, other activities of the health and nutrition like NDCC days, fixed NH days, community kitchen gardens, water and sanitation activity, etc. And we give the periodical reports to the SERP on those activities also. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో అతి భారీ స్థాయిలో అమలు చేయడం వలన లెప్రా ఇండియా మరియు సెర్ప్ వారు విశేషమైన శ్రద్ధతో ఇరు సంస్థల బాధ్యతల్ని నిర్దేశించటం జరిగింది. ఇరు వర్గాల కార్యక్రమాలపై అవగాహన ఇవ్వటం కొరకు ప్రత్యేకమైన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించటం జరిగింది. Before implementing the program, we have done lots of homework. We have understood their programs. There was lots of orientation programs for Lepra team to know about our programs and also on IKP interventions. Similarly, IKP staff members got orientation on HIV/AIDS related programs and also how we are linked to SACS and why there is an importance of mainstreaming these interventions into the existing system or even with the SHG group members. So this was clearly defined before taking up the mainstreaming intervention program. So the project implementation cycle was clearly developed and we have set the goals well in advance and lots of activities were listed down and all the activities were inbuilt into their calendar. ప్రాజెక్టులోని విజయాలను ఇతర భాగస్వాములతో పంచుకొనుటకు లెప్రా ఇండియా వారు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో అడ్వకసీ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లలో ప్రాజెక్టులోని భాగస్వాములను మరియు లబ్ధిదారులను ఆహ్వానించి వారిచ్చే సూచనలు మరియు సలహాలు తీసుకుని ప్రాజెక్టును మరింతగా బలోపేతం చేయడం జరిగింది. ఈ అడ్వకసీ మీటింగులు ఒకరి అనుభవాలు మరొకరు పంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సంఘాలలోని మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను మరియు లైంగిక వ్యాధులు రాకుండా ఉండుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు మనకు సుఖవ్యాధులు ఉన్నాయి. ఆ సుఖవ్యాధులు అయితే తెలియక గ్రామస్తులు ఆ సుఖవ్యాధులు ఎక్కడ నయం చేసుకోవాలా ఏం చెప్పుకొని సిగ్గుసేట్ అయ్యి చాలా మంది ఆడవాళ్ళల్లో భర్తలకు చెప్పుకోలేక ఇలా ఉన్నది. మేము ఈ ట్రైనింగ్ ఇచ్చిన వల్ల ఇద్దరు టెస్టులు చేయించుకోవాలా, ఒకరికైతే పోదు. ఇది మా అమ్మాయికి మంచి సంబంధం ఈ రోజు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు హెచ్ఐవిని ఒక వ్యక్తిగత సమస్యగా కాకుండా ఒక సామాజిక సమస్యగా గుర్తిస్తున్నారు. లెప్రా ఇండియా మరియు సెర్ప్ వారి కృషి వలన హెచ్ఐవితో జీవిస్తున్న వారు బహిష్కృతులుగా కాకుండా గ్రామ సమూహాలతో పాటు కలిసి సంఘ కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నారు. మన ఎస్హెచ్జి మహిళలకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ సెంటర్స్లో కొంతమంది అభాగ్య మహిళలు వాళ్ళు చెయ్యని తప్పుకి వాళ్ళకి హెచ్ఐవి సోకినా కూడా రక్తం ద్వారా లేకపోతే భర్త ఎక్కడో తిరిగేసి వచ్చి వారికి దీన్ని సంక్రమింప చేయడం ద్వారా లేకపోతే బిడ్డలకి చిన్న బిడ్డలుగా కడుపులో ఉన్నప్పుడే తల్లికి సోకడం వల్ల వాళ్ళకి వచ్చినా కూడా అటువంటిదేమీ మనం ఆలోచించం. కాబట్టి అటువంటి అభాగ్యురాళ్ళని కొంతమందిని మా సెంటర్స్లో తీసుకొచ్చి వారికి ఆహారం
వాళ్ళకి బస కల్పించే పరిస్థితి కూడా మన జిల్లాలో మేము చేస్తున్నాం. ఈ ప్రాజెక్టును అమలుపరిచిన తర్వాత హెచ్ఐవి సంబంధిత సర్వీసులు ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 20,000 స్వయం సహాయక సంఘాల మహిళలు ఐసీటీసీ సర్వీసులను ఉపయోగించుకోవడం జరిగింది. లెప్రా ఇండియా వారు గత కొన్ని సంవత్సరాలుగా డిఆర్డిఏలో ఉన్నటువంటి ఎస్ఐహెచ్ గ్రూపు అవేర్నెస్ అనేటువంటిది చేపట్టారు. దానివల్ల మండలాల్లో ముఖ్యంగా స్త్రీలలో అవేర్నెస్ పెరిగింది. ముఖ్యంగా మన ఇండియాలో బిడియం అనేటువంటిది ఎక్కువ. వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే వాళ్లే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయగలరు. దానివల్ల ఎక్కువ సర్వీసెస్ని వాళ్ళు ఉపయోగించుకోగలిగారు. అప్రోచింగ్ ది రెఫరల్స్ and utilizing this, going to the doctors and getting tested, all these are improved, scaled up. So these things will tell us that the awareness is going effectively. ఫీల్డ్ లెవెల్లో మెసేజ్ చాలా వరకు స్ప్రెడ్ అయింది. ఎక్కడన్నా సంఘాలలో కూర్చున్న హెచ్ఐవి మాడ్యూల్స్ గురించి మాట్లాడుతున్నారు. హెచ్ఐవి మాడ్యూల్స్ పైన ట్రైనింగ్ అయిన తర్వాత సంఘాలలో ఉన్నటువంటి ఉమెన్ కూడా వాళ్ళంతటి వాళ్ళే ఓనప్ చేసుకొని మేము చేయించుకోవాలి అనేటటువంటి ఎంతూజియాజంతో ముందుకు రావడం అనేటటువంటి జరుగుతుంది. If you look at our ICTC data, and there are a lot of referrals which have come from SHGs and the village communities, the self-help groups, youth groups and all that. So naturally it has resulted in a very, it has given a good result. అతి ముఖ్యంగా మహిళలు హెచ్ఐవి నుండి తమను, తమ కుటుంబాలను మరియు సమూహాల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మహిళలకు హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధిత అంశాలపైనే కాకుండా ఇతర సాంఘిక మరియు మహిళల సమస్యలపైన అవగాహన కల్పించడంలో సఫలీకృతమైంది. Now they are not only discussing about just health and economic issues and other issues, but now they are discussing about their family issues and the violence at home and their health and how to safeguard their health and how to access the services and how to bargain with the spouse to safeguard his health and about the family. So now I can say that women are empowered. మా గ్రామాల్లో మేము బాగా ఏంటంటే ఆడపిల్లలు పుట్టేదానికి కారణము కోడలే అని చెప్పేసి చాలా మంది హింసించేవాళ్ళు అనమాట. తెలియక నాకు కూడా తెలియదు అప్పటి వరకు. నేను ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత అనుకుని ఇది నిజంగా కేవలం మగవాళ్ళలోనే ఈ ప్రాబ్లం ఉందా. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వలన సమూహాలకు హెచ్ఐవితో జీవిస్తున్న వ్యక్తుల పట్ల ఉన్న వివక్షతను తగ్గించింది. గతంలో ఇలా ఊరు పొలిమేరలు దాటించేటువంటి పరిస్థితి ఉన్నదనేది చూసాం. కానీ ఈరోజు హెచ్ఐవి వల్ల ఇతరులకి ప్రస్తుతానికి వ్యాధి సోకదు. అది వాళ్ళతో పరిచయాలు అనేటువంటి అంటే ఇతరత్ర పరిచయాల వల్ల రావు అనేటువంటిది మాత్రం మీరు ఇచ్చినటువంటి ఒక ట్రైనింగ్ వల్ల గ్రామంలో అందరికీ అర్థమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. హెచ్ఐవి వచ్చిన వ్యక్తి వైపు కన్నెత్తి కూడా చూసేవాళ్ళు. ఆ అమ్మాయి నడిచిందంటే అమ్మో ఇటు వెళ్తే హెచ్ఐవి వచ్చేస్తుంది అనే భయంతో ఉన్నారు సార్. ఇప్పుడు ఈ మోడల్స్ చూపించిన తర్వాత ఓహో ఇలాగా మనకి ఇలా వస్తుందా అనేది తెలిసింది సార్. వాళ్ళకి ఈ బుక్స్ ద్వారా అవగాహన పెరిగింది సార్. వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది సార్. వాళ్ళ పక్కన వాళ్ళకి కాకుండా వాళ్ళ భర్తలకు కూడా చెప్పి మీరు ఈ పద్ధతిలో వెళ్ళొద్దు, మనకి ఇలా వస్తుందంట, మన బిడ్డలకి ఇలా వస్తుందంట, మీరు మాత్రం ఇలా వెళ్ళొద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది సార్. హెచ్ఐవి పరీక్ష చేసుకోవడం అంటే కేవలం ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారని అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఆ అపోహ లేదు. పరీక్ష అందరూ చేయించుకోవచ్చు. దానికేముంది, చేసుకోవడం వల్ల తప్పేముంది, చేసుకుంటేనే మంచిది అన్న వాతావరణం ఇప్పుడుకొచ్చింది. మెయిన్ స్ట్రీమింగ్ ప్రాజెక్టు యొక్క విజయాలతో లెప్రా ఇండియా వారు గ్రామాల్లో నివసించే పురుషుల్ని ఉద్దేశించి మెన్స్ ఇంటర్వెన్షన్ను ప్రారంభించింది. దాదాపు 2 లక్షల స్వయం సహాయక బృందాల్లోని మహిళలను హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల జాగృతపరిచిన ఈ మెయిన్ స్ట్రీమింగ్ ప్రాజెక్ట్ హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలను ఇతర కార్యక్రమాల్లో ఏకీకృతం చేయవచ్చుననడానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. So this is an attempt to involve the high risk group members who may be there in the villages through the women forum. So in Andhra, this particular revolution, which is already growing through the length and depth of across of Andhra, of involving these self-help groups, and this kit has been devised especially for these members of the self-help group. I think knowledge is power. That is demonstrated here. People understood what is life, what is HIV, what is how to prevent, and they started using that power. So
It is a step beyond empowerment. This will, over a period of time, will turn, I'm sure, because it's turned as a movement for me. The whole knowledge is running from people to people, and once a movement turns into action, I think challenging it would become difficult. It would set up as a tradition in a few generations. దేశంలోనే అతిపెద్ద కమ్యూనిటీ మొబిలైజేషన్ ప్రోగ్రాంగా గుర్తించబడిన స్వయం సహాయక సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయటం వలన కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 62 మండలాల్లో ఈ ప్రాజెక్టు విజయవంతమైన తర్వాత లెప్రా ఇండియా ఈ ప్రాజెక్ట్ని ఇతర మండలాలు మరియు రాష్ట్రాలలో ప్రారంభించి గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ప్రయాణిస్తోంది.